ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ నెల నుంచి గోధుమ పిండి కూడా తక్కువ ధరకు అందించనుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు అదనపు సౌకర్యంగా గోధుమ పిండిని సరఫరా చేయనుంది. ఇప్పటికే జనవరి 1 నుంచి కొన్ని జిల్లాల్లో పంపిణీ జరుగుతోంది. ఇప్పుడు మిగతా జిల్లాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూడా అమలు చేయనున్నారు. బయట మార్కెట్లో గోధుమ పిండి కేజీ ధర 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. కానీ రేషన్ షాపుల ద్వారా కిలో 20 రూపాయలకే అందించనున్నారు. ఇది సామాన్యులకు నిజంగా పెద్ద ఊరట అని చెప్పాలి. జొన్నలు, రాగులు కూడా పంపిణీ. ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు జొన్నలు, రాగులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కార్డుపై బియ్యానికి బదులుగా 3 కిలోల వరకు జొన్నలు, అదేవిధంగా రాగులు కూడా అందిస్తున్నారు. బయట మార్కెట్లో కందిపప్పు ధర కిలో 100కు పైగా ఉంది. రేషన్ షాపుల్లో కిలో 67 రూపాయలకే ఇచ్చారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిల్వలు లేకపోవడంతో కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. ఈ నెల కూడా అందుబాటులో ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ జరుగుతుంది. 65 ఏళ్ల పైబడిన వారికి రేషన్ డీలర్లు ఇంటి వద్దకే సరుకులు అందిస్తున్నారు. మిగతా వారు షాపుకి వెళ్లి తీసుకోవాలి. ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు జారీ చేసింది. కార్డుపై QR కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, అక్రమాలకు చెక్. ఈ విధానం వల్ల రేషన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఇది నిజంగా పెద్ద ఊరట. గోధుమ పిండి 20 రూపాయలకే అందుబాటులోకి రావడం సామాన్యులకు పండుగ లాంటి విషయం. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్ కోసం మా DAR ఫోకస్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.